గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 సిరిపంగి శ్రీలత అని 23 years ఉంటుంది. ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయి. ఆమె దూరపల్లి గ్రామము, కనకల మండలము. ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంది. ఇక్కడ స్వప్న హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. ఆమెతోని ఊకొండ గ్రామం, మునగొండ మండలానికి చెందినటువంటి జాల నాగరాజు నేతను ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు గత కొంతకాలంగా. అతను యాదవ్ కమ్యూనిటీ. ఈ మధ్య కాలంలో ఆమెతోని కలిసి ఆమెతోని తిరిగి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పేసి చెప్పడం వలన అమ్మాయిని అతను ఉంటున్నటువంటి ఒక రూమ్కు పిలిపించి ఆమెతో పాటు డిస్కషన్ చేసుకోరు. పెళ్లి చేసుకోవాలని అమ్మాయి అనడము, ఈ అబ్బాయి వచ్చేసి నేను ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి నేను చేసుకోనని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో అమ్మాయి హ్యాంగ్ చేసుకొని వేలాడుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ఐ గారు పోయి వాళ్ళను ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి పోస్ట్మార్టం రూమ్కి తరలించడం జరిగింది. కేసు నమోదు చేసినాము. వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు 302 అండ్ SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినాము. అతనే చంపి ఏదో చేసి ఉంటాడని చెప్పేసి ఆత్మహత్య చిత్రీకరించండి అని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన దర్యాప్తు చేస్తున్నాము. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత అక్యూజ్డ్ కూడా అరెస్ట్ చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దవాఖాన పోయి వచ్చింది. వాళ్ళు తీసుకుపోగానే ఆడు ఫోన్ చేసినట్టుంది, పోయింది. హాస్పిటల్ పోయి వస్తానని చెప్పి దాంట్లో వాళ్ళు వస్తాయని వెళ్ళిపోయింది. కథ ఇక ఏం చేసిండో తెలియదు. ఇక అంతే. హాస్పిటల్కి డ్యూటీకి పోయింది. సైన్ పెట్టింది. సైన్ పెట్టి మళ్ళీ మా ఊళ్ళో హాస్పిటల్ చూసి వస్తా, ఒక అర్ధగంట సేపు టైం పడుతుందని చెప్పి ఆ మేడం అని చెప్పి వెళ్ళొచ్చింది. వెళ్ళిపోగానే ఆడు ఫోన్ చేసినట్టుంది. ఇక పోయింది. ఏం మాట్లాడాడు ఇంకా అవ్వాలి. ఇక అప్పుడు 4 గంటలకు చేస్తే ఫోన్ ఎత్తలే. అలా బాబాయ్ చేస్తే 4 గంటలకు ఫోన్ చేసింది, ఫోన్ ఎత్తలే. ఇక ఆడ ఏం పని మీద ఉందనుకొని అదొకటి వెళ్ళిపోయింది. ఇంటికి పోయింది. కూరగాయలు తీసుకొని అలా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో పోయి కాలు పెడుతున్నాగానే వెంబడే ఫోన్ చేసింది, మీ అమ్మాయి చనిపోయింది, యాక్సిడెంట్ అయిందని చెప్పి. వేరే వాళ్ళు మా వాళ్ళు చేసి చెప్పారు. మా వాళ్ళు తెలిస్తే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. చెప్తాం అప్పుడు వచ్చి ఈ మరణాన్ని పోలీసు జిల్లా ఎస్పీ కానీ పోలీసు యంత్రాంగాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇది హత్యనా ఆత్మహత్యనా, దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటిది వెంటనే పోలీసులు దర్యాప్తు జరిపి ఆ నిందితుని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవంగా దళిత కులానికి సంబంధించినటువంటి శ్రీలతను ఎవరైతే నాగరాజు అనేటువంటి యాదవ్ కులానికి సంబంధించినటువంటి వాడు అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినట్టుగా ఇవాళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అంటే కులం తక్కువ అనేటువంటి దాంతో పరువు పోతుందంటే దాంతో పరువు హత్యకు పాల్పడేటువంటి నాగరాజు పైన SC/ST అట్రాసిటీ కేసు, హత్యానేరం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అదే రకంగా బాధితులు ఎవరైతే ఉన్నాడో వానికి సంబంధించినటువంటి మొత్తం వివరాలన్నీ కూడా బయటికి తీయాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు, అది పడావు ఉన్నటువంటి ఇల్లు, అక్కడికి ఆ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్లారు, అక్కడ ఏం జరిగింది, వాస్తవాలు నిజాలు తేల్చకపోతే మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి తక్షణమే ఆ నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే అమ్మాయి కూడా ఏదో ఒక రకమైన పని చేసుకొని తన కుటుంబాన్ని నడుపుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా అమ్మాయికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి ఆ కుటుంబాన్ని అని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మానసికంగా శారీరకంగా అనుభవించి 2 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి అనుభవించి ఈనాడు పెళ్లి చేసుకోమంటే దానికి వ్యతిరేకంగా వాడు మరి ఈరోజు అమ్మాయిని మరి చిత్రహింసలు చేసి మరి ప్రాణ నష్టం జరిగింది. మరి ఆ సంఘటన ఏం జరిగింది అనేది మాకైతే తెలియదు. మరి ఆ పాడుబడ్డ ఇంట్లో తీసుకుపోయి మరి ఎవరెవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అంతమందిని బయటికి తీసుకొచ్చి మరి గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తీసుకొచ్చి లాగి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకు కఠినంగా శిక్షించాలని మా సంఘం తరపున కోరుతున్నాను. దూరపల్లి అమ్మాయిని, ఒక మాదిగ జాతి కులానికి ఉన్న అమ్మాయిని చనిపోవడం ఏదైతే ఉందో మేము తీవ్రంగా మాదిగ మాస్ తరపున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఆ ఇల్లు ఎవరిది, ఆ ఇల్లు ఎవరి పేరు మీద కిరాయి తీసుకున్నారు, ఆ ఇంటికి ఎవడెవడు వస్తున్నాడు, ఎందుకు పోయినారు, ఈ అమ్మాయిని మొత్తం టోటల్గా తీసి దీని వెనుక ఎవడెవడు ఉన్నాడో మొత్తం కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఆ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మాదిగా చేసి తరపించి
తీవ్రంగా మనకు హెచ్చరిక చేసి ఖండిస్తున్నాము. ప్లస్ వీళ్ళు వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. అమ్మాయి ప్రాణం పోతే ప్రాణం తెచ్చేలేని పరిస్థితి ఉంది. కానీ అమ్మాయికి న్యాయం జరగాలంటే వానికి తగిన శిక్ష పడినాడు మాత్రమే ఆ అమ్మాయికి ఆత్మకు శాంతిస్తుంది. కాబట్టి ఆ అమ్మాయికి నాకు శాంతించాలంటే వారికి శిక్ష పడాలని చెప్పి కోరుకుంటూ దీన్ని మనకు తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.